అధికారంలో ఉంటే ఏం మాట్లాడాలో తెలకుంటే ఎట్లా? తెలంగాణ రాష్ట్రం కోసం తెగించి కొట్లాడిన పెద్ద మనిషి కేసీఆర్ గురించి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు కొంతమంది కాంగ్రెస్ లీడర్లు. అటువంటి వార్తలు చదివేటప్పుడు నాకే మంచిగా అనిపించేది. షీ, మనుషులు గింత ఘోరంగా తయారైందేంది అని అనిపిస్తుంది. పార్టీలు, సిద్ధాంతాలు, పగలు, ప్రతీకారాలు ఇవన్నీ ఉంటే ఉండనీర్రి, కానీ కేసీఆర్ ఏజ్ కన్నా ఇల్వయ్యాలి కదా అని అనిపిస్తుంది. కానీ హిల్వలేని మాటలు అనుకుంటేనే హిగోగి కాంగ్రెస్ పార్టీ లీడరు ఎంత మంచి నీతులు చెప్తున్నాడో ఈనుర్రి. వీళ్ళ ఏదో కేటీఆర్ అన్న రోజు ముసలోనికి ఏదో హాస్పిటల్ వాడి అని చెప్పి అంటే దాన్ని పెద్ద ట్రోల్ చేసిండ్రు. నిజంగా కూడా చేతనైతుందో చేతనైతుందో పక్కన పెట్టండి, కనీసం సానుభూతి చూపిస్తే కూడా మీకు సానుభూతి తీసుకునే పరిస్థితిలో లేరు. ఇంత అహంభావపూరితమైన, ఇంత ఫ్రస్ట్రేషన్తో, ఇంత సైకిక్ ఐడియాలజీతో ఉంటే మీరు ఈ రాష్ట్రానికి ఏం అవసరం? ఊకోండి సారు, నీ మాటలు సానుభూతి చూపించినట్టే ఉన్నాయా? రాష్ట్రాన్ని సాధించిన పెద్ద మనిషిని పట్టుకొని ముసలాడనుడేంది? పెద్దలకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? ఈడు మీద పడ్డ మనిషికి ఇచ్చే ఇల్వ ఇదేనా? 80-90 ఏండ్లు దాటితే ముసలోడు అనుకుంటే ఇంకేమంటారని లాజికులు చెప్తావు కావచ్చు. అదే మాట సోనియమ్మనంటవా? మీ పార్టీ దేశ అధ్యక్షుడు ఖర్గేనంటవా? కేసీఆర్ గురించి నువ్వు చూపెట్టిన సానుభూతి ఏంటిదో యాదుకున్నదా? మళ్ళోసారి చూపిస్తాం చూడు. వీళ్ళ ఏదో కేటీఆర్ అన్న రోజు ముసలోనికి ఏదో హాస్పిటల్ వాడి అని చెప్పి అంటే దాన్ని పెద్ద ట్రోల్ చేసిండ్రు. నిజంగా కూడా చేతనైతుందో చేతనైతుందో పక్కన పెట్టండి, కనీసం సానుభూతి చూపిస్తే కూడా మీకు సానుభూతి తీసుకునే పరిస్థితిలో లేరు. ఇంత అహంభావపూరితమైన, ఇంత ఫ్రస్ట్రేషన్తో, ఇంత సైకిక్ ఐడియాలజీతో ఉంటే మీరు ఈ రాష్ట్రానికి ఏం అవసరం? ఆనాడు కేసీఆర్ యశోద దవాఖానకు పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అద్దంకి దయాకర్ మాట్లాడిన మాటలు ఇట్లా మాట్లాడు సానుభూతి ఎట్లయితది? దయాకర్ సారు సుస్థి చేసిందని దవాఖానకు పోతే సావు బతుకుల గురించి మాట్లాడతారా దిమాకున్నోళ్ళన్నా? ఇంత మంచిగా మాట్లాడినందుకు దయాకర్ ను ట్రోల్ చేసిందని బాధపడుతున్నాడు. దయాకర్ మాటలు ఎంత దయగలిగినట్టు ఉన్నాయనేది తెలంగాణ జనాలకు చెప్తే అది ట్రోలింగ్ అయ్యి నీ మనసు బాధపడ్డది. గాని ముసలోడు సతడో బత్తడో అని నోటికొచ్చినట్టు పెద్ద మనిషి కేసీఆర్ గురించి మాట్లాడితే బాధ కలగదా? నోరు తెరిస్తే కొరడా దెబ్బలు, ఉరితాళ్ళు, సావు బతుకులు ఇయే మాట్లాడుకుంటా సానుభూతి అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నావా అని తిడుతున్నారు కేసీఆర్ అభిమానులు.